ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 ఇవ్వాలని, వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 ఇవ్వాలని, డ్రైవింగ్ టెస్టు, వాహనాలు ఫిట్నెస్ టెస్టులను ఆర్టీఓ ఆఫీసులోనే కొనసాగించాలి. భారత న్యాయ సంహిత 1 or 2 సెక్షన్లను రద్దు చేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడ్ యాప్లను కూడా రద్దు చేయాలని సిఐటియు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైన్ సింగ్, జిల్లా నాయకులు నాగరాజు, నరసింహ, ఇబ్రహీం, ఓబ్లేసు, వీరితో పాటుగా నంద్యాల, సిరివెళ్ల, మహానంది, పాణ్యం మండలాల ఆటో డ్రైవర్లు 100 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చైన్ సింగ్, నరసింహ, నాగరాజు, ఇబ్రహీం, ఓబ్లేషు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులని నమ్ముకొని ఆటోలను నడుపుకుంటూ జీవనం చేస్తున్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా తయారైందని, ప్రయాణికులు లేక బాడుగులు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉచిత బస్సుల వల్ల నష్టపోతున్న లైసెన్స్ కలిగినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కు 25,000 ఇవ్వాలని, వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు. వెంటనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము చేయడము చాలా సంతోషకరము. అయితే ప్రయాణికుల పైన ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఆటోలు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్ల పైన కుటుంబము దాదాపు 20 నుంచి 30 లక్షల దాకా కుటుంబాలు బతుకుతున్నాయి. రోజువారీగా ప్రయాణికుల పైన ఆధారపడి జీవించినటువంటి ఈ క్రమంలో ప్రభుత్వము ఈ విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. గతంలో వైసీపీ హయాంలో వాహన మిత్ర పథకం ద్వారా 12 రూపాయలు ఇచ్చినటువంటి వారు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క పథకము అందించకపోగా వారిపైన ఆర్టీఓ చలానాలు పెద్ద ఎత్తున విధించడము, పోలీసుల దాడులు, ఆర్టీఓల దాడులు ఎక్కువైపోయి రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా ఆటో డ్రైవర్లు ఆటోల పైన కూర్చోలేకుండా చేసే విధంగా ఈరోజు దుర్మార్గంగా చలానాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాహన మిత్ర పథకాన్ని కొనసాగించి ప్రతి ఆటో డ్రైవర్ కు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఆటోలు నడుపుకోవాలన్నా డీజిల్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోకుంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి పోరాటం చేయక తప్పదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడకు ఆటో డ్రైవర్లంతా రావాలని చెప్పేసి సిఐటిగా పిలుపునిస్తున్నాము. చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేసిన మొదలుకు కార్మికులకు, ఆటో డ్రైవర్లకు రోజు 200 నుంచి కూడా 300 తోలే పరిస్థితి లేదు. ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల మహిళలంతా బస్సులు ఎక్కిపోతున్నారు. కాబట్టి ఈ కార్మికులకు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పిల్లల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థలు పెరిగిపోయినాయి. స్కూల్ పిల్లల ఫీజులు, కుటుంబం గడవనే కష్టమైపోయింది. కాబట్టి సరే అన్ని వదిలిపెట్టుకొని ఏదైనా ఉన్న వాహనాన్ని కూడా అమ్ముకుందామంటే కొనే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లకు రీఫైనాన్స్ చేపిద్దామంటే కూడా ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం చేతి బదులు ఎవరి దగ్గర 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఇప్పించుకుందామంటే మీరు ఏం చేస్తారు? మీ ఆటోలు తిరగడమే లేదు. మీ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.